ఓం శ్రీ గురుభ్యో నమః. మన డెస్టినీ నెంబర్స్ సిరీస్ లో ఈ రోజు మన సంఖ్యాశాస్త్రంలోనే అత్యంత సున్నితమైన మరియు ప్రేమను పంచే డెస్టినీ నెంబర్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ పూర్తి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కలిపితే వచ్చే నెంబర్ టోటల్ 2 అయితే ఈ వీడియో మీకోసమే. రెండవ నెంబర్ కి అధిపతి చంద్రుడు. ఇక్కడ చూసుకుంటే మీ డేటు, నెల, ఇయర్ ఈ మూడు గనక కూడితే మనం ఒక సంఖ్య తీసుకొచ్చినప్పుడు ఒకవేళ రెండు అయితే గనక మీరు ది అల్టిమేట్ పీస్ మేకర్స్ అని చెప్పొచ్చు. సూర్యుడు ఒకటి ఎలాగైతే పవర్ కి అథారిటీగా సింబల్ అవుతాడో, చంద్రుడు శాంతికి మరియు ప్రేమకి మరియు బంధాలకు ప్రతీక. మీ డెస్టినీ నెంబర్ 2 అవడం వల్ల అంటే ఈ భూమి మీద మీరు ఒక శాంతి దూత, పీస్ మేకర్ లాగా పనిచేయాలని ప్రకృతి నిర్ణయించింది. సో ఇదే విధంగా మీ యొక్క జీవిత గమ్యం ఏంటి, కెరీర్ లో మీకు ఎక్కడ సక్సెస్ వస్తుంది, మీరు పడే రహస్య బాధలు ఏంటి అనేది ఇప్పుడు ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. జీవిత లక్ష్యం, ది అల్టిమేట్ లైఫ్ పర్పస్. డెస్టినీ 2 తో మీరు భూమి మీదకు వచ్చింది యుద్ధాలు చేయడానికి కాదు, విడిపోయిన వారిని కలపడానికి, మనుషుల మధ్య సామరస్యాన్ని, ఒక హార్మోన్ తీసుకురావడానికి, ప్రేమను పంచడానికి. మరియు ఇదే మీ యొక్క అసలైన జీవిత గమ్యం. మనుషుల మధ్య సామరస్యాన్ని తీసుకురావడం, ఒక హార్మోని క్రియేట్ చేయడం, ప్రేమను పంచడం, ఇదే మీ యొక్క అసలైన జీవిత గమ్యం. మీకు అద్భుతమైన 6 సెన్స్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ పవర్ చాలా ఉంటుంది. అవతలి వారు ఏ బాధలో ఉన్నారో వారు చెప్పకముందే మీ మనసు పసిగట్టేస్తుంది. ఒక కుటుంబంలో కానీ, ఒక సంస్థలో కానీ అందరినీ ఒక తాటిపై నడిపించే ఒక గమ్ లాగా మీరు పనిచేస్తారు. మీరు లేని చోట ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఈ యొక్క రెండు డెస్టినీ వచ్చిన వాళ్ళకి కెరీర్ అండ్ వెల్త్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డెస్టినీ 1 వారు లీడర్స్ అయితే, డెస్టినీ 2 వారు అద్భుతమైన సపోర్టర్స్ మరియు కౌన్సిలర్స్. ఒంటరిగా కన్నా ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడే వీళ్ళ యొక్క టాలెంట్ బయటపడుతుంది. చూసుకుంటే కనుక బెస్ట్ ప్రొఫెషన్స్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్, ఒక కౌన్సిలింగ్ కానీ, హెచ్ఆర్, టీచింగ్, ఫైన్ ఆర్ట్స్ కానీ, పెయింటింగ్ కానీ మరియు హీలింగ్ ప్రొఫెషన్స్ మీకు అద్భుతంగా సెట్ అవుతాయి. మీరు ఏ బిజినెస్ చేసినా అది పార్ట్నర్షిప్లో చేస్తే కనుక గొప్ప సక్సెస్ వస్తుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక వీళ్ళకు డబ్బు మీద విపరీతమైన ఆశయం ఉండదు. కానీ ఇతరులకు మీరు చేసే సాయము మీ యొక్క నిజాయితీ ఫ్యూచర్లో మీకు ఊహించని స్థాయిలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొస్తుంది. మీరు ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజెస్ అంటే మీ యొక్క ఈ నెంబర్కి ద డార్క్ సైడ్ వచ్చేసి స్ట్రగుల్స్ వచ్చేసి చంద్రుడికి అమావాస్య పౌర్ణమి ఉన్నట్లే మీ మూడ్స్ కూడా క్షణానికి మారుతూ ఉంటాయి. ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ డెస్టినీ వాళ్ళకు ఓవర్ సెన్సిటివ్. అంటే ఎవరైనా చిన్న మాట అన్నా సరే మీ మనసు ముక్కలైపోతుంది. ఆ మాటను పట్టుకొని రోజులు తరబడి బాధపడుతూనే ఉంటారు. సో ఇది చంద్రుని వల్ల ఓవర్ థింకింగ్ ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా మోసపోవడం, అందరూ మీలాగా మంచోళ్ళే అనుకొని గుడ్డిగా నమ్మేస్తారు. మీ మంచితనాన్ని వాడుకొని వదిలేసే వాళ్ళ వల్లే మీరు లైఫ్లో ఎక్కువగా మోసపోతారు. ఈ యొక్క డెస్టినీ 2 వాళ్ళకు డిసిషన్ మేకింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలా చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని మీ ఆనందాన్ని మీరే చంపుకుంటారు. ఎవరికి నో చెప్పలేకపోవడమే మీ యొక్క అతిపెద్ద వీక్నెస్. మీకు నేను ఇచ్చే అడ్వైస్ కానీ, సక్సెస్ మంత్ర కానీ, రెమెడీస్ పరిహారం కానీ, డెస్టినీ 2 వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా ఈ చిన్న టిప్స్ పాటించండి. ముందు మీరు బౌండరీస్ గీసుకోవాలి. ప్రతి ఒక్కరికి వంగి సలాం చేయాల్సిన అవసరం లేదు. కరాఖండిగా నో చెప్పడం నేర్చుకోండి. మీ 6 సెన్స్ నమ్మండి. మీ మనసు ఏదైతే వద్దు అని చెబుతుందో దాన్ని అస్సలు చేయకండి. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క ఎమోషన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి. కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇదండి డెస్టినీ నెంబర్ 2 వారి అసలైన లైఫ్ పాత్ మరియు ఫలితాలు. మీలో ఎవరెవరి డెస్టినీ నెంబర్ 2 ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. మీ డెస్టినీ 2 అయ్యి ఉండి ఒకవేళ మీ పేరులో నెగటివ్ వైబ్రేషన్ ఉంటే కనుక మీరు జీవితాంతం ఇతరుల కోసం కష్టపడుతూనే ఉంటారు. కానీ మీకు ఎలాంటి గుర్తింపు రాదు. ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ప్రొనాలజీ మరియు నేమ్ పిరమిడ్ పద్ధతుల ద్వారా మీ పేరుని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవడానికి సంప్రదించండి. అలాగే అపాయింట్మెంట్ కొరకు దయచేసి కేవలం స్క్రీన్ పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చే డెస్టినీ 3 నెంబర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ డెప్త్ ఆస్ట్రాలజీ మరియు వాస్తు రహస్యాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.